అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'విడాకులు తీసుకున్న భార్య'. మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. మళ్ళీ ఎదురైన పాత జ్ఞాపకం. 6 నెలల తర్వాత హైదరాబాదుకు వచ్చింది నందిని. ఉదయం అర్జున్ తన కొత్త ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇల్లు పెద్దదే. ఉద్యోగం కూడా పెద్దదే. జీతం కూడా పెరిగింది. కానీ ఆ ఇంట్లో నవ్వు మాత్రం లేదు. టేబుల్ మీద కాఫీ కప్పు ఉంటుంది. ఒక్క చుక్క కాఫీ తాగి అలాగే వదిలేస్తాడు అర్జున్. ఒకప్పుడు కాఫీ చల్లారిపోతుంది అని చెప్పే నందిని ఇప్పుడు అతని జీవితంలో లేదు. అదే వెలితిగా ఫీల్ అవుతుంటాడు అర్జున్. అదే సమయంలో నందిని ఒక స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తుంది. అక్కడుండే చిన్న చిన్న పిల్లలతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుకుంటూ పిల్లలతో పాఠాలు చెప్పుకుంటూ అందరికీ ఆమె చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమె లోపల చాలా బాధపడుతూ ఉంటుంది నందిని. లంచ్ బ్రేక్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆమె బ్యాగులో ఉన్న ఒక చిన్న ఫోటోను తీసి చూస్తుంది నందిని. అది తన పెళ్లి రోజు అర్జున్తో దిగిన ఒక ఫోటో. అర్జున్ను మర్చిపోకుండా తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ ఫోటో చూస్తూ నందిని, "నువ్వు సంతోషంగా ఉన్నావా అర్జున్? నేనక్కడ లేకుండా నువ్వు ఎలా ఉన్నావు?" అని తను మెల్లగా అడుగుతుంది లోపల. ఫోటో చూస్తూ మాట్లాడుతున్న నందినికి సమాధానం రాదు. ఎందుకంటే తనలో తాను బాధపడుతూ ఉంటుంది నందిని. అర్జున్ ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లో తలుపు తెరిచేసరికి తండ్రి తల్లి సోఫాలో కూర్చుని ఉంటారు. "అమ్మా, నాన్న, మీరెప్పుడొచ్చారు?" అని అడుగుతాడు అర్జున్. అర్జున్ వాళ్ళ అమ్మ నవ్వడానికి ప్రయత్నిస్తూ చిన్నగా నవ్వి, "నిన్ను చూడాలనిపించింది అర్జున్, అందుకే ఇద్దరం వచ్చేశాం" అని చెబుతుంది అర్జున్ వాళ్ళ అమ్మ. కొద్దిసేపు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మెల్లగా ఇలా అడుగుతుంది, "నందిని గుర్తొస్తుందా అర్జున్?" అని. ఆ మాటలు విన్న అర్జున్ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి. "ఒక్కరోజు కూడా నేను నందిని మర్చిపోలేదమ్మా. మళ్ళీ తన్ని గుర్తు చేసుకోవడానికి నాకు వీలు కాదు" అని అంటాడు అర్జున్. "ఎలాగా, ఇద్దరూ విడాకులు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకో నాన్న" అని చెబుతుంది అర్జున్ అమ్మ. ఆ మాట విన్న వెంటనే అర్జున్ కోపంతో లేచి నిలబడతాడు. "అమ్మా, ఆ మాట ఇంకెప్పుడూ చెప్పకండి" అని అంటాడు అర్జున్. ఆ మాటలు వినగానే అర్జున్ వాళ్ళమ్మ కాస్త బాధపడుతుంది. "నా జీవితం విడాకులు తీసుకున్న రోజే ఆగిపోయింది" అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు అర్జున్. ఆ మాటలకు ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అర్జున్ అమ్మ ఏడుస్తూ ఒక పక్కనే నిలబడిపోతుంది. అదే రోజు స్నేహ నందినిని కలవడానికి వస్తుంది. "ఒక సంబంధం వచ్చింది" అని చెబుతుంది స్నేహ. నందిని ఆశ్చర్యంగా చూస్తుంది. "నాకు" అని అంటుంది. "అవును, నేను పెళ్లి చేసుకోను" అంటుంది నందిని. "ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు?" అని అడిగింది స్నేహ. ఆ మాటలు విన్న నందిని ప్రశాంతంగా నవ్వుతుంది. "నేను ఒంటరిగా లేను. నా జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి" అని స్నేహతో చాలా బాధగా చెబుతుంది నందిని. ఆ మాటలు విన్న స్నేహ
ఇంకా అర్జున్ని మర్చిపోలేదా నువ్వు అని అడుగుతుంది. ఆ మాటలకి నందిని కళ్ళలో నీళ్లు మెరుస్తాయి. ప్రేమించిన మనిషిని మర్చిపోవడం అంత సులభం కాదు అంటుంది నందిని. అలా వారు మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులకు స్కూల్లో పిల్లల కోసం ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. అందులో ముఖ్య అతిథిగా ఒక పెద్ద కంపెనీ నుంచి ఒక వ్యక్తి రావాల్సి ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు, స్కూల్లో అందరూ రెడీగా ఉండండి, మన గెస్టు ఇంకా కొద్దిసేపట్లో వస్తారు అని చెబుతాడు స్కూల్ వాళ్ళందరికీ. అలా చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఒక కారు వచ్చి స్కూల్ గేట్ ముందు ఆగుతుంది. ఆ కారు డోర్ తెరుచుకుంటుంది. అందులో నుంచి అర్జున్ దిగుతాడు. నందిని దూరం నుంచి అర్జున్ని గమనిస్తుంది. అర్జున్ని చూడగానే ఒక్కసారిగా స్తంభించిపోతుంది నందిని. అర్జున్ కూడా స్కూల్ లోపలికి వస్తూ ఆమెను చూస్తాడు. ఇద్దరి కళ్ళు మళ్ళీ కలుస్తాయి. 6 నెలలు విడాకులు తీసుకున్న తర్వాత ఇది మొదటిసారి లేదా రెండవసారి వాళ్ళిద్దరూ ఎదురుపడడం. అర్జున్ నమ్మలేకపోతాడు నందినిని చూస్తూ. వాళ్ళు ఒకరికొకరు ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటారు. చుట్టూ 100 మంది ఉన్నా వాళ్ళకు మాత్రం ప్రపంచం మొత్తం అక్కడే నిశ్శబ్దంగా అనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న హెడ్ మాస్టర్ గారు నవ్వుతూ, మేడం, మన గెస్ట్ని స్టేజ్ మీదకి పిలుద్దాం రండి అని చెబుతుంది. నందిని గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు అర్జున్ని సాదరంగా ఆహ్వానిస్తాడు. కాసేపు హెడ్ మాస్టర్ ఇంకా అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వృత్తి ధర్మం కోసం ఆమె అర్జున్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పక్కన మేడం మరియు నందిని ఇద్దరు కలిసి అర్జున్ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ సార్ అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న అర్జున్ కళ్ళలో బాధ, ఆశ్చర్యం, పశ్చాత్తాపం అన్నీ ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి అర్జున్కి. అతను మెల్లగా ఎలా ఉన్నావు నందిని అని అడుగుతాడు నందినిని. ఆ మాటలు విన్న నందిని కొంచెం చిన్నగా నవ్వి నేను బాగున్నాను సార్ అని చెబుతుంది నందిని. ఆ సమాధానం వినగానే అర్జున్ కొంచెంగా నవ్వి సైలెంట్గా అలా నిలబడిపోతాడు అర్జున్. ఆ ఒక్క మాట అర్జున్ గుండెను మళ్ళీ ముక్కలు చేస్తూ ఉంటుంది. ఆమె బాగున్నాను అర్జున్ అనకుండా సార్ అని పిలిచినందుకు అర్జున్ కొంచెం బాధపడుతూ ఉంటాడు లోపల. ఒకప్పుడు అర్జున్ అని పిలిచిన అమ్మాయి ఇప్పుడు మాత్రం సార్ అని పిలవడం తనకు కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. పైగా అతనికి తన తప్పు ఎంత పెద్దదో మరోసారి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇద్దరికీ తెలియదు ఈ అనుకోని కలయిక వల్ల వారి జీవితం ఒక కొత్త దారిలోకి వెళ్ళిపోతుందని. అలా స్కూల్ ఫంక్షన్కి వచ్చిన అర్జున్ నందినిని చూస్తాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి పాత విషయాలన్నీ మర్చిపోయి మాట్లాడుకోగలరా? నందిని మళ్ళీ అర్జున్ ప్రేమను అర్థం చేసుకుంటుందా? తెలుసుకుందాం.